ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకంలోని మరో పద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞానజన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ శేషప్ప కవి గారు రచించిన శ్రీ నరసింహ శతకములో ఒక పద్యము. గౌతమి స్నానానగడదేరుదామంటే మొనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థులౌదామంటే బడలి నేమంబులే నడుపలేను, దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకతనందుదమంటే నిమిషమైన మనస్సు నిలుపలేను, కష్టముల కోర్వ నా చేతగాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. గౌతమి స్నానానగడదేరుదామంటే మొనసి చన్నీళ్లలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థులౌదామంటే బడలి నేమంబులే నడుపలేను, దాన ధర్మముల సద్గతిని చెందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకతనందుదమంటే నిమిషమైన మనస్సు నిలుపలేను, కష్టముల కోర్వ నా చేతగాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శ్లోకం యొక్క అర్థము. ఓ నరసింహ, గౌతమి నదిలో స్నానము చేసి తరింతుమనిన చన్నీళ్లలో మునుగజాలను, పుణ్యతీర్థములు సేవించి ధన్యతను పొందుదమన్న శ్రమపడి నేను నియమములు నడుపజాలను, దాన ధర్మములు చేసి పుణ్యలోకము సంపాదించదమన్న నా యొద్ద విశేష ధనము లేదు, తపము చేసి సఫలత నొందుదమన్న మనస్సు ఒక్క నిమిషమైనను నిలుపలేను, కష్టములకు ఓర్వ నా వల్లగాదు స్వామి, నా శక్తి కొలది నీ నామమును తలంతును అని శేషప్ప కవి సవినయంగా సమర్పించుకుంటున్నారు. ఇంతటితో పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.